వాళ్ళు పెట్టాలనేది దానికి ఏమి అదొక ఎండ్లెస్ అవుతుంది కదా సార్. యూట్యూబర్లు మాటలు రచ్చ, మళ్ళీ మహిళల దుస్తులు చర్చ, షిరిడి సాయిపై దాడి, ఇవన్నీ మీడియా, సోషల్ మీడియా అనేది దాని ఆధారంగా కొంతమంది తమ రాజకీయ ప్రయోజనాల కోసం వివాదాలు, ఉద్రిక్తతలు పెంచడం. అంతకుముందు శివాజీ చేసిన వ్యాఖ్యలు, మహిళా కమిషన్ మందలింపు, ఆయనేమో క్షమాపణలు అంటూనే నేను మాట్లాడింది బేసిక్గా తప్పు కాదు అనే విధంగా మాట్లాడుకోవటం తెలుసు. అమ్మాయిల మేలు కోరి వాళ్ళు బట్టలు ఎలా వేసుకోవాలో చెప్పాను నేను, దాని తప్పు అయిందన్నారు. ఎవరైనా ఎలా చెప్తారన్నది వచ్చిన విమర్శ. ఆ భాష కూడా బాగాలేదు, కొంత బాగాలేదు, వెనక్కి తీసుకున్నారని కూడా ఆయనే అంటున్నారు. అది అలా నడుస్తూనే ఉంది. దాని మీద రకరకాల వాదోపవాదాలు, ఆయన బలపరిచేవాళ్ళు, ముఖ్యంగా ఏమనాలి, పరివారం ఎక్కువగా బలపరుస్తున్న పరిస్థితి ఉంది. జనసేన లాంటి చోట కూడా నాగబాబు లాంటి వాళ్ళు కూడా తీవ్రంగానే అది సరికాదని చెప్పారు. అన్ని రకాల వాళ్ళు అది సరికాదన్నారు. కానీ ఆయన మారలేదు, ఆయన బలపరిచే వీళ్ళు కూడా మారలేదు. ఇంత లోపల నాకు కనిపిస్తుంది ఏంటంటే ఈ చర్చ బహుశా హైజాక్ చేయడానికి ఇంకో కొత్త వివాదం తీసుకొచ్చారు. అదెవరు, ఈ యూట్యూబరు, నాన్వేషణ యూట్యూబర్. ఈయన ఇంతకుముందు కూడా బెట్టింగ్ యాప్లప్పుడు ఈయన చాలా హీరో, రాబిన్ హుడ్ అనే స్థాయిలో జరిగింది. ఆ రోజు కూడా నేను మీకు చెప్పాను, అయినంత మాత్రాన్ని ఇన్ని ఏం చేయాల్సిన అవసరం లేదు, పైగా చాలా అంశాలు ఉంటాయి కదా. ఆయన ఇప్పుడు కొన్ని మాట్లాడాడు. ఆయన శివాజీ మాటలను ఖండిస్తూ పురాణాల్లో వాళ్ళేం బట్టలు వేసుకున్నారు, వీళ్ళు ఏం వేసుకున్నారు, ఇట్లాంటివి ఏదో అన్నాడట. తప్పులు అయితే అనకూడదు, అవి తప్పకుండా మనోభావాలు గాయపరుస్తాయంటే చట్టపరంగా ఆయన మీద చర్య తీసుకోవడం, ఇప్పుడు పోలీసులు కేసు పెట్టడం, ఇట్లాంటివి తప్పకుండా చేయొచ్చు. కానీ దాని ఆధారంగా అసలు ఈ చర్చ ఎక్కడ మొదలైందో దాన్ని పక్కన పెట్టి దీన్ని పెంచడం, తండోపతండాలుగా దీని మీద చర్చలు చూస్తుంటే కనుక ఆ యూట్యూబర్ ఖచ్చితంగా వీళ్ళంతా కాదు కదా, ఇన్ఫ్లుయెన్సరు, ఆయనకు లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారన్నమాట నిజమే. కానీ ఆయన స్టేచర్ చూసినా, ఆయన వ్యక్తిగా ఆయన ప్రభావం చూసినా ఉందో అది అంత ఇది కాదు. కాబట్టి ఆయన ఆ క్రమంలో కొంతమంది పేర్లు తీశారు, గరకపాటి గారి పేరు తీశారు, ఇంకోటి తీస్తారు. ఎందుకు తీరు? ఇప్పుడు మేము ప్రవచనాలు చెప్పినప్పుడు, మనం మాట్లాడినప్పుడు మన మీద విమర్శలు చేయరా? నేనే చేశా చాలాసార్లు. గరికపాటి గారు కూడా ఒకప్పుడు మహిళల వస్త్రధారణ మీద వ్యాఖ్యలు చేస్తే అది సరికాదు అని చెప్పాము. లేకపోతే చిరంజీవి మీద అక్కడ ఆయన సభ దగ్గర కొంచెం అవసరాన్ని శృతి మించిన ఆగ్రహం ప్రదర్శిస్తే సరికాదని చెప్పాము. చెప్పడానికి ఏముంది, చాగంటి అయినా గరికపాటి అయినా ఎవరు ఏమీ సామాజిక స్పందనకు అతీతులు కాదు కదా. కానీ ఇతను మాట్లాడిన తీరు బాగాలేదు, జాగ్రత్తగా మాట్లాడి ఉండాల్సింది. దాన్ని వివాదం చేసి ఆ వివాదం చాలినట్టుగా ఇంత లోపల ఆమె ఒక నటీమణి ఆమె వచ్చి షిర్డీ సాయిబాబాను అసలు ఈ చర్చ అంటే ఇవి రెండు కలిసి జరుగుతున్నాయి. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే షిర్డీ సాయిబాబా దయ్యము, మానవుడు అని, మరి మీరు అది కూడా ఒక విధంగా దూషణ కదా. షిర్డీ సాయిబాబాను పూజించే వాళ్ళు పూజిస్తారు, లేని వాళ్ళు లేదు. ఇప్పుడు వచ్చి ఆయన ఆఫ్ఘన్ ముస్లిం అని అక్కడ రాశారు, వాళ్ళు ఎవరు పూజించరు, వాళ్ళు చాలా క్లియర్ కట్గా ఉన్నారు, మనమేం సిగ్గు లేకుండా అంటే పూజించే వాళ్ళందరూ సిగ్గులేని వాళ్ళ. ఇప్పుడు షిర్డీ సాయిబాబా నిజానికి నిరాడంబరంగా ఉంటాడు, అది ఇది చాలా అని అనేవాళ్ళు. అక్కడ అద్భుతాలు జరిగాయి, అది ఉంది వేస్తారు. రిజిస్టర్డ్గా చాలా నీట్గా రాసి ఉంటారు. సాయిబాబాని ఎక్కువగా పూజించేది బ్రాహ్మణులు, వైశ్యాస్. యాక్చువల్లీ సాయిబాబా సినిమా చేసే వరకు మన సౌత్ పీపుల్కి సాయిబాబా మీద పెద్ద నాలెడ్జ్ కూడా లేదు. ఆ మరాఠోళ్ళు ఏదో పూజించుకునేటోళ్ళు. యాక్చువల్లీ ఇప్పటికీ కూడా మీరు షిరిడి వెళ్ళి చూస్తే అక్కడ వాళ్ళ బుక్స్లో రిజిస్టర్డ్గా చాలా నీట్గా రాసి ఉంటారు, ఈజ్ ఆఫ్ఘన్ ముస్లిం అని చెప్పేసి. అల్లా మాలిక్ అంటూ ఉంటారు. మన వాళ్ళు వెళ్ళిపోయి భజనలు చేసుకుంటూ ఉంటారు సిగ్గు శరం లేకుండా. ముస్లింలు చాలా ఆనెస్ట్గా ఒప్పుకుంటారు, మేమైతే పూజించము, మీరెందుకు పూజిస్తున్నారు, మీకు బుద్ధి ఉండాలి, మాకు బుద్ధి జ్ఞానం ఉంది కాబట్టి మేము ఫాలో అవ్వమని చెప్పారు. అదేంటో వింత విచిత్రంగా సాయిబాబా అందరికి కనిపిస్తాడు, సాయిబాబా కల్లోకి వస్తాడు. కృష్ణుడు రాడు, రాముడు రాడు, వెంకటేశ్వర స్వామి రాడు, శివుడు రాడు, అమ్మవారు రారు, ఎవ్వరు రారు, కనిపించరు. దేవుళ్ళు కాబట్టి కనిపించరు. మనుషులు, దయ్యాలు, భూతాలు క్రియేటెడ్ క్యారెక్టర్లు కాబట్టి వర్చువల్గా అట్లా కనిపిస్తూ ఉంటారు. చాలామందికి మండుద్ది. నా ఫ్రెండ్స్ కూడా సాయిబాబా భక్తులు, మాకు మిరాకిల్స్ జరిగాయి అంటారు. మిరాకిల్స్ సాయిబాబా వల్ల జరగలే, మీ తలరాతలు ఆ టైంలో బాగున్నాయి కాబట్టి జరిగాయి. దట్స్ ఆల్. ఏంటి దట్సాలండి? ఏం భాష, ఆమె ఏం చెప్తున్నారు అసలు? ఆమె ఎవరన్నా ఇదేందా? సాయిబాబా, షిర్డీ సాయిబాబా సినిమా తీసేవారికి ఎవరికి తెలియదంట.
వాస్తవంగా సాయిబాబాని పూజించండి అని నేనేం చెప్పట్లేదు, అది ఎవరి వాళ్ళ ఇష్టం వాళ్ళది. ఒకవేళ హిందువులు ఆయన ఆఫ్ఘన్ ముస్లిం అని తెలిసి పూజించాడు అనుకోండి, సిగ్గు లేకుండా పోతుందా, వాళ్ళకి బుద్ధి జ్ఞానం లేకుండా అయిపోతుందా? అంటే ఏ మతం వాళ్ళు? అలా అయితే కబీర్ అనేటటువంటి ఒక వ్యక్తి రాముడిని కీర్తించాడు, లేకపోతే తులసిదాసు శిష్యుడు, ఇంకా చాలా ఉన్నాయి ఇట్లాంటివి చెప్పాలంటే. మతాలతో నిమిత్తం లేకుండా అన్ని మతాలు కలిసి నడిచినటువంటిది ఉంది. లేదా అక్బర్ చక్రవర్తి దీన్ ఇలాహి అని అన్ని మతాలను కలిపి ఒకటి ఏర్పాటు చేశారు. దాన్ని మనం ఏం చెప్తాము అంటే ఒక విధంగా మతతత్వాన్ని, ఈమె మాట్లాడే దాంట్లో మతతత్వం ఒకటే కాదు కులతత్వం కూడా కనిపిస్తుంది. 2 కులాల పేర్లు తీసి ఈ 2 కులాల వాళ్ళు పూజిస్తుంటారని. ఎందుకు ఈ కులాల ప్రస్తావన? ఇంకోటి ప్రాంతీయ తత్వం కూడా, ఆ మరాఠా వాళ్ళు ఏంటంటే బాధ్యత రాహిత్యం అంటే ఇదే కదా. ఒక పూజనీయుడుగా వాళ్ళు పూజిస్తున్నారు, పూజించరు వాళ్ళు పూజించరు, పెరుగుతుంటుంది. క్రమంగా కాలక్రమంలో పెరిగింది. షిర్డీ సాయిబాబా చాలా పాపులర్ అనే కదా ఈ సాయిబాబా కూడా నేను సాయిబాబా అని చెప్పారు. ఆ తర్వాత ఇంకో బాల సాయిబాబా కూడా వచ్చాడు. భారతదేశంలో సాయిబాబా అనే ఒక పరంపర, బాబా అనే ఒక పదం ఇవన్నీ ఏర్పడింది అక్కడి నుంచి కదా. అదేదో ఎవరో సినిమా తీసినందువల్ల దేవుడైపోయాడు. ఇవన్నీ బాధ్యతారహితమైనవి, కావాలని రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు నా ఉద్దేశంలో. ఇప్పుడు ఇలా మాట్లాడేవాళ్ళు ఉదయం నేను మన 99లో కూడా చూశాను కొంతమంది ఇటు ఈ వ్యాఖ్యలు ఆ వ్యాఖ్యలు, సాంప్రదాయము సనాతనము సాయిబాబాతో కుదరదని. ఒకప్పుడు కొంతమంది బీజేపీ నాయకులు కూడా చాలా తీవ్ర స్థాయిలో షిర్డీ సాయిబాబా మీద దాడికి దిగిన సందర్భాలు ఉన్నాయి. మరి వాళ్ళే పాలిస్తున్నారు ఇప్పుడు, ఆ రాష్ట్రాన్ని పాలిస్తుందే ఇప్పుడు ఆమె. ఎవరితో రాజకీయంగా అనుబంధంగా ఉన్నారో ఆ పార్టీ వాళ్ళే పాలిస్తున్నారు. వాళ్ళు ఏం చేయడం లేదే. చెప్పమనండి దేవేంద్ర ఫడ్నవీస్ గారిని, ముఖ్యమంత్రిని, కాదు దీన్ని మేము మూసేస్తున్నామని. కాబట్టి ఇవన్నీ అసలు చర్చను మహిళలకు సంబంధించిన హక్కులు, ఒకవేళ ఇలా కాదు అలా ఉండాలి అంటే మీరు వేచుకోండి. ఎవరు కాదన్నారు? మేము ఇలాగే ఉంటాము కాదు, ఎవరు కాదంటారు? ఒకప్పుడు లోపల ఇన్నర్ చేసుకునే వాళ్ళు కాదు, వేసుకుంటున్నారు. ఇవన్నీ సాంప్రదాయాన్ని బట్టి వస్తాయి. ఇప్పటికీ ఈ దేశంలో వస్త్రాలు లేనటువంటి వాళ్ళు మనం అలా వెళ్ళేసరికి జాకెట్లు కూడా లేకుండా ఉండేవాళ్ళు కనిపిస్తారు మనకి ఇప్పటికి కూడా. దానికి మనం ఏం చెప్తాం దానికి? కాబట్టి కావాలని ఈ యూట్యూబర్ను దీనికి తీసుకొని వచ్చి వాడికి 10 లక్షల మంది వ్యూవర్స్ తగ్గిపోయారట. సరే ఎంత ఆర్గనైజ్డ్గా ఉంటుందో మీరు ఊహించండి. మీడియాకి సంబంధించిన వ్యక్తిగా ఒక రాత్రికి రాత్రి 10 లక్షల మంది స్వచ్ఛందంగా తగ్గించుకోవటం అన్నది అంటే పెరిగినప్పుడు ఎలా పెరిగి ఉంటాయి అంటే వీటంతటికీ ఉన్న గొలుసు కట్టులాగా నడిపించే వలయాలు ఎలా ఉన్నాయి అన్నది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కేంద్రాన్ని పాలిస్తున్నారు కదా, మరి నిజంగా అటువంటి ఏమైనా ఉంటే ఎందుకు పట్టుకోకూడదు, ఎందుకు చర్య తీసుకోకూడదు? మరి చట్టబద్ధంగా చర్య తీసుకుంటే తీసుకోండి, కానీ ఈ చట్ట విరుద్ధమైన కులాలను, మతాలను, ప్రాంతాలను, అలాగే విశ్వాసాలను దెబ్బతీసే విధంగా మాట్లాడడం, ఒకరిని పోటీ పెట్టడం, మనుషుల మధ్య పోటీలు చాలక ఇంకా దేవుళ్ళ మధ్యలో కూడా పోటీ ఎందుకు? అలా చూస్తే వైదిక మతంలో కూడా వీర వైష్ణవం, వీర శైవం అని వీళ్ళందరూ కూడా చాలా ఘర్షణ పడుతుంటే తిక్కనామాత్యుడు అప్పుడు హరిహర దేవుడు అని వీళ్ళిద్దరిని కూడా ఇలా ఒక మతంలోనే ఇంతగా ఉందని వివేకానందుడు కూడా చాలా కాలం పాటు నేను హిందూ మతం అనను వైదిక మతం అనే అంటానని వివేకానందుడు కూడా చెప్పేవాడు. ఇలాంటివన్నీ తెలుసుకోవాలంటే చాలా ఉన్నాయి, కానీ ఇది ఒకటేమో మూడోది కులాలకు సంబంధించి ఈ వృధా వివాదాలు రగిలించడం మటుకు చాలా చాలా పొరపాటు. మీడియా కూడా ఈ విషయంలో సంయమనం పాటించాల్సిన అవసరం చాలా ఉంది. ఎవరు ఎందుకు మాట్లాడుతున్నారు, ఈ మాటల యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అన్నది ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది. తమ గురించి తాము ఎంతైనా చెప్పుకోవచ్చు, ఏదైనా పొరపాటు ఉంటే విధానపరంగా. ఇప్పుడు శివాజీ క్షమాపణ చెప్తున్నాడు, ఏమని 2 పదాలు తప్పు అవి అని ఆయన అంతవరకు ఒప్పుకుంటున్నారు. అలా చెప్పొచ్చు ఎవరైనా ఉంటే మాది ఫలానాది సరికాదు అని. అంతేగాని మొత్తంగా 2 కులాలు చేస్తున్నాయి, ఒక రాష్ట్రం చేస్తుంది, దయ్యాలంట. కానీ ఇంతకంటే మనిషి విమర్శించడమే ఒకటైతే దయ్యాలు ఏం కల్పిత పాత్రలు, దేవుళ్ళని మనుషులు ఏం కల్పిస్తారు? మనుషులని దేవుళ్ళు కదా కల్పించడం. ఇక్కడికి దీనికి ఎండ్ లేదు ఇంకా. నిజం చెప్పాలంటే వర్మ ఒకసారి మీరు పరిశీలించండి, సాయిబాబాకు మాత్రమే గుళ్ళు కట్టారు. ఇంతకుముందు నేనున్న ఊళ్ళో కూడా ఒక సాయిబాబా గుడి ఉండేది, ఆయన తెల్ల పాలరాతితో కట్టడం అనే ఒక వరవడి కూడా తీసుకొని దాన్నే తర్వాత పుట్టపర్తి బాబా కూడా ఆయన అవతారం అన్నట్టుగా దాన్ని కొనసాగించారు. కాబట్టి నా పాయింట్ ఆ నమ్మకాల సమస్య కాదు, కానీ ఎవరి నమ్మకాలనైనా అంత తేలిగ్గా
ఆ మాటకు వస్తే ఆఫ్ఘన్ అంటున్నారు. గాంధార దేశం ఆఫ్ఘన్లోనే ఉందండి. మనం గాంధార దేశము మహాభారతం అని మనం చెప్పుకుంటున్నప్పుడు వీళ్ళంతా గాంధార సంతతి, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. తర్వాత వాళ్ళు కౌరవులు అయి ఉండొచ్చు, కానీ వాళ్ళందరూ కురువంశము భారతీయ సంప్రదాయానికి చెందిన వాళ్ళే ఆ విధంగా చూస్తే కనుక. కాబట్టి ఇది తెలుసుకుంటే చాలా మంచిది మాట్లాడేవాళ్ళు. మూడవది, తమ మాటల ప్రభావాన్ని తెలుసుకుంటే మరీ మంచిది, దుష్ప్రభావాన్ని.